శివయ్య సకుటుంబ సపరివార ఆశీస్సులు మనందరిపైన ఉండాలని కోరుకుంటూ ఈరోజు రాఖీ పండగ కదండి. రాఖీ పండగ పర్వదిన శుభాకాంక్షలు. అందరికీ రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు. శ్రావణ పౌర్ణిమ చాలా దైవిక శక్తులతో కూడిన తిథి కాబట్టి ఈరోజు మనము రాఖీ పౌర్ణమి, జంధ్యాల పౌర్ణమి అని రకరకాల పేర్లతో పిలుచుకుంటూ ఉంటాము. ఈరోజు దేవతారాధన, జపం, స్తోత్రపారాయణం శీఘ్ర సత్ఫలితాలను ఇస్తాయని పెద్దలు చెప్తారు. ఈ రోజున అందరూ ఉపాకర్మ చేసుకుంటారు. నూతన యజ్ఞోపవీత ధారణ చేసుకుంటూ ఉంటారు. ఈరోజు జప, ధ్యాన, హోమాదులు ఉత్తమ ఫలితాలను ఇస్తాయని పెద్దలు చెప్తారు. తోబుట్టువుల చేత రక్షాబంధనాన్ని పొందడం సంప్రదాయంగా వస్తుంది మనకి. భారతీయ కుటుంబ బాంధవ్యాలలోని మాధుర్యానికి ఇది చిహ్నం. అందులోనూ అక్క చెల్లెళ్లకు, అన్నదమ్ములకు అనురాగం జీవితాంతం ఉండవలసిన బంధం అని గుర్తు చేసే పర్వదినం ఇది. ఇంటి ఆడపడుచు శక్తి స్వరూపిణి అని మన భావన. మన పెద్దలు మనకు ఇలా నిర్ణయించారు. అక్క చెల్లెళ్ళు శక్తి స్వరూపులు అని. ఆ శక్తి నుంచి లభించే రక్షణ దేవతలందరి అనుగ్రహము లభిస్తుందని, దేవతలందరి అనుగ్రహం కలుగుతుందని దృష్టిలో పెట్టుకొని ఈ పర్వదినాన్ని ఏర్పరిచారు. సోదరి చేత కట్టబడిన రక్షాబంధనం అరిష్టాలను పోగొడుతుంది. సకల విద్యాది దేవత అయిన శ్రీమన్నారాయణుడు హయగ్రీవునిగా అవతరించి గుర్రపు మోము గల ఒక వేదాపహారి అయిన రాక్షసుని సంహరించి వేదాలను ఉద్ధరించాడు. హయగ్రీవుని ఆరాధించిన వారికి విద్యాబుద్ధులు లభిస్తాయని పెద్దలు చెప్తారు. విద్యార్థులందరూ ఈరోజు హయగ్రీవుని అర్చించి విద్యలను సిద్ధింపజేసుకోవాలి. హయగ్రీవార్చన శీఘ్ర ఫలప్రదాయిని. వెలకట్టలేని బంధాలను, వదులుకోలేని అనుబంధాలను గుర్తు చేసే మధుర బంధమే రక్షాబంధం. అందమైన అనుబంధం, అంతులేని అనురాగం, అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళ బంధం. రాఖీ పౌర్ణమి రోజు భద్రకరణం వచ్చిందంట. భద్రకరణం అయిపోయిన తర్వాత సాయం సంధ్య వేళ చాలా బాగుంది అంటున్నారు పెద్ద శుభాకాంక్ష. అలా రాఖీ కట్టించుకొని అందరూ బాగుండాలని కోరుకుంటూ మంచి సమయంలో సాయం సంధ్య వేళలో కట్టించుకోండి. అందరం బాగుండాలి. ఓం నమః శివాయ. శివాయ గురువే నమః. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ.